కృష్ణ బలరాముల యొక్క ఇంకా కొంతమంది సహచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి అడగటం జరిగింది యుధిష్ఠిర మహారాజు. వాళ్ళు బాగున్నారా, వాళ్ళు మమ్మల్ని గుర్తు చేస్తారా, ఇలా అడగటం జరిగింది. సో వాళ్ళ పేర్లు శృతదేవ, ఉద్ధవ, నంద, సునంద ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో వీళ్ళంతా కూడా ఉద్ధవ, శృతదేవ, నంద, సునంద వీళ్ళంతా కూడా భగవంతుడితో పాటు ఆయన లీలలో పాల్గొనడం కోసం భగవంతుడు పిలవటం వల్ల ఈ భౌతిక జగత్తుకు వచ్చారు. సో ఈ భౌతిక జగత్తులో ఉండే జీవులు ఎవరైతే ఉంటారో, జీవాత్మ, భగవంతుడి యొక్క అంశం, తటస్థ శక్తి ఎవరైతే ఉంటారో రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళేమో వాళ్ళు ఆల్రెడీ ముక్తి పొందున్నారు, కానీ కేవలం భగవంతుడి లీలలో పాల్గొనడానికి వచ్చేవాళ్ళు. కొంతమంది బద్ధస్థితిలో ఉన్నారు, వాళ్ళు ముక్తి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. ఇలా ఈ రెండు వర్గాలు కూడా భగవంతుడి లీలలో పాల్గొంటున్నారు. ఇక్కడ చెప్పిన పేర్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా కూడా ఆ ముక్తి పొందిన భగవంతుడి యొక్క తటస్థ శక్తి వాళ్ళంతా. సో వాళ్ళు ముక్తి పొందినప్పటికీ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే విష్ణు, జీవ ఎప్పుడు వారు వేరు. నిన్న మనం భగవద్గీత శ్లోకం చదివి వేదాహం స్మృతీతాని వర్తమానాని అర్జున భవిష్యాన్ని భూతాన్ని నత్వం ఎత్తపరం. నన్ను ఎవరు తెలుసుకోలేదు, నేను అన్ని తెలుసు. సో ఈ జీవులు ఎవరైతే ముక్తి పొంది వచ్చారో వాళ్ళు మర్చిపోయారు ముక్తి పొందున్నాం అని. కానీ విష్ణువుకి తెలుసు, కృష్ణుడికి తెలుసు. సో వాళ్ళు ముక్తి పొందిన వాళ్ళు అయినప్పటికీ ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క రక్షణ కోరుకుంటారు, వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించరు అనేది ఇక్కడ ప్రభుపాదుల వారి తాత్పర్యంలో దాన్ని ప్రస్తుతిస్తున్నారు అన్నమాట. మనం దాని గురించి ఎక్కువ చర్చిస్తున్నాం. సో భగవంతుడితో నిత్యం ఉండే సహచరులు కూడా భగవంతుడు రక్షణ కోరుకుంటారు. ఇక మనం భగవంతుడి మాయాశక్తిలో ప్రభావితమైన వాళ్ళు ఎంత కోరుకోవాలి మన రక్షణ. ఎందుకంటే భగవంతుడు మాయాశక్తి. రక్షణ అంటే ఏంటి? మొదట రక్షణ అంటే మనకి భగవంతుడికి మనకున్న సంబంధం రక్షణ. మనకి భగవంతుడికి సేవ చేసే అవకాశం రక్షణ. భగవంతుడు లీలలో పాల్గొనే అవకాశం రక్షణ. వీటి గురించి రక్షణ కోరుకుంటారు. సో రక్షణ అంటే తీసుకోవాలి. రక్షణ అంటే మన ఆస్తులు పాస్తులు రక్షించడం. మనం నిన్న చర్చించాం, కృష్ణుని స్వంత వంశం ఆయన జగత్తుకు వచ్చినప్పుడు సృష్టించుకున్న సొంత వంశం తనే నాశనం చేయించేసింది. తన ఏర్పాటు వల్లే అంతా నాశనం అయిపోయింది. సో తన కృష్ణుడు, దేవాదేవుడైన శ్రీకృష్ణుడే తన వంశాన్ని నాశనం చేసుకోవాలి అని అనుకుంటే మనం నిలబడి నా వంశాన్ని నా కాపాడుకుంటానంటే ఎంత మూర్ఖం. సో ఈ జగత్తులో సృష్టించిందంతా కూడా నాశనం. సో మనం కోరుకునే రక్షణ అంటే నాశనం కాకుండా రక్షించబడాలనుకుంటుంది ఏమిటి? మనకున్న భక్తియుక్త సేవాభావం. వాటిని రక్షించమని భగవంతుడు కోరుకుంటాం. మనం మాయలో మాయకు ప్రభావితులు కాకుండా రక్షించమని కోరుకుంటాం. అది భగవంతుడి యొక్క ప్రసాదం, భగవంతుడి యొక్క కృప. రాగద్వేషముక్తైస్తు విషయానింద్రియశ్చరన్ ఆత్మవిషయ విధేయాత్మ ప్రసాదం దిగొచ్చింది. ప్రసాదే సర్వదుఃఖానాం హారిరస్వోపజాయతే. భగవంతుడి యొక్క ప్రసాదం, భగవంతుడి యొక్క కృప ఏంటది? రాగద్వేష విముక్తైస్తు. ఈ భౌతిక జగత్తులో ఉండే రాగము, ద్వేషము అప్పుడప్పుడు మనకి ఆసక్తిగా ఉంటాయి, అప్పుడప్పుడు ద్వేషిస్తాం. ఒకళ్ళని ద్వేషిస్తుంటాం, ఒకళ్ళనేమో ప్రేమిస్తున్నట్టు ఉంటుంది. ఇవి రెండు కూడా ఇవి రెండు కూడా విషయభావం. ఒకళ్ళని నేను ప్రేమిస్తాను, ఒకళ్ళని ద్వేషిస్తున్నానంటే అదేంటి? విషయభావంతో కలిసి రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియశ్చ. మనం పరీక్షించుకోవచ్చు, నాకు ద్వేషం ఉందా,
ద్వేషం అంటే ఏంటి? ఎవరైనా తప్పు పనులు చేస్తుంటే తప్పు పనుల పైన ఉన్నాయో ఆ వ్యక్తి మీద ఉన్న ద్వేషం. చూడండి, ద్రౌపది, పాండవులు వీళ్ళంతా కూడా ముక్త పురుషులు. సో ముక్త పురుషులు ఎట్లా వ్యవహరిస్తారు చూడండి. అశ్వత్థాముడు వాళ్ళ పిల్లలని చంపిన ద్రౌపది ఏంది, ఆయన చంపొద్దు, ఓ గురుపుత్రుడు వదిలేసి. సో ఆయన చేసిన చండాల పని ద్వేషించింది కానీ ఆయన్ని ద్వేషించలేదు. సో ముక్త పురుషులు అనే వాళ్ళు ఎలా చూస్తారు? వాళ్ళు ద్వేషం అనేది ఆ వ్యక్తి మీద కాదు. అయితే అడగచ్చు అనమాట, మరి దుశ్శాసనుని దుర్యోధను చంపమని చెప్పింది దుర్యోధను, అది వాళ్ళకి శిక్షించడం కోసం. వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు అన్నీ కూడా, అవమానాలన్నీ మర్చిపోయి ఇక మేము మీ జోలికి రాము, మా వనవాసం అయిపోయింది, అజ్ఞాతవాసం అయిపోయింది, మాకు 5 గ్రామాలు ఇవ్వండి, మేము మీ జోలికి రాము అని. ఎక్కువ అడగలేదు, కానీ అది కూడా తిరస్కరించారు. సో అందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడు ఉన్న శపథాలను తీసుకొని పూర్తి చేశారు. కానీ పాండవులు కాంప్రమైజ్ అయ్యడానికి పూర్తిగా సిద్ధమై ఉన్నారు. సో ముక్త పురుషులు చూడండి, అందుకే ద్వేషం అనేది వాళ్ళలో ఉండదు. ద్వేషం ఉండదంటే వ్యక్తిత్వంపై ద్వేషం అలా పెంచుకొని దాన్ని ఉండదు. సో ముక్తి పొందిన స్థితి అంటే ద్వేషం లేకపోవటం, ద్వేషం మన జోలికి రాకపోవటం ముక్తి అంటే. సో ఇది ఎప్పుడు వస్తుందంటే రాగద్వేషాలు అని పోతాయి.